మీ తల్లిదండ్రులకు, ఇక్కడున్న సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి, ప్రతి ఒక్క బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇది గృహకూటం అండి. మేము ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నామండి. మరి మేము గృహం లేక చాలా ఇబ్బందులు అనుభవించామండి. చాలా అంటే చాలా గృహం లేక అసలు స్టార్టింగ్ అయితే అసలు చాలా చిన్న ఇల్లు అండి. ఆ చిన్న ఇంట్లోనే మరి మా ముచ్చలిగుంట అయ్యగారు, అమ్మగారు వచ్చి కూటాలు పెట్టేటోళ్ళండి. మరి నేను పుట్టకముందే మా అమ్మ నాన్న మరి చర్చికి వెళ్ళడం ప్రారంభించారండి. మా అక్క నేను పుట్టిన తర్వాత నుంచి ఇంకా మాకు చర్చియే తెలుసండి, ఇంకేం తెలియదండి. మరి మనం పుట్టక నుంచే మా అమ్మ చర్చిలోకి వెళ్ళడం మొదలుపెట్టిందండి. మరి దేవుడు అంచెలంచెలుగా మమ్మల్ని దీవించాడండి. అసలు చాలా చిన్న గృహం అండి. చిన్న గృహం నుంచి ఆ తర్వాత కొంచెం పెద్దగా గృహం కట్టుకున్నామండి, తాటేకిది. దాని తర్వాత నుంచి మరి ఇట్లా గృహాలు కట్టుకోవాలని చెప్పి మరి మేము ఎంతగానో ఆశపడేటోళ్ళమండి. మరి అందరూ కూడా మా ఊర్లో చాలామంది కూడా మరి డాబాలు కట్టుకుని ఉంటే నేనైతే ఎప్పుడు అనుకునేటోడిని, మేము ఎప్పుడు కట్టుకుంటాము డాబా అని నేను ఎప్పుడు అనుకునేటోడినండి. మరి దేవుడి దయ వల్ల, మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వల్ల, మరి ఆత్మీయ తల్లిదండ్రులు మా అమ్మగారికి, మా అయ్యగారి కాడ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళం, గృహం గురించి మేము ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళం అండి. మరి దేవుడి స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వల్ల, మరి అమ్మగారి అయ్యగారి ప్రార్థన వల్ల, మరి సేవకుల ప్రార్థన వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల మరి దేవుడి ఇంత చిన్నగా అయినా సరే ఇంత గృహాన్ని కట్టించాడండి. ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, మీ అందరి ప్రార్థనేనండి. మాదంటూ ఏం లేదండి. మరి గృహం కట్టేటప్పుడు మరి చాలా ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయండి. అసలు మరి గృహం ఉప్పు తీసుకున్న తర్వాత పక్క స్థలంలో ఉండామండి. పక్క స్థలంలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులు వచ్చినాయండి. ఒకరోజు వర్షం వస్తే ఆ వర్షంలో మరి వాళ్ళు మేము మట్టి తోలుకుంటున్నాము, మాకు ఇక్కడ స్థలం ఖాళీ చేయండి అని చెప్పినప్పుడు మరి ఆ రోజు మా నాన్నగారు కూడా లేరండి. మరి నేను, మా అమ్మ, మా అక్కగారే ఉన్నామండి. మరి అయితే అసలు వర్షం వస్తుందండి. పైగా మరి అసలు ఉన్న సామానాలు ఏం చేయాలో, అప్పుడు మినువులు కూడా ఉండేయండి ఇంట్లో. అసలు ఆ మినువులు కూడా ఏం చేయాలో అసలు మాకైతే ఏం అర్థం కాలేదండి. మా నాన్నగారు అయితే ఊరు వెళ్ళారు, లేరండి. మరి దేవుడి దయ వల్ల మరి అప్పుడు సల్మాన్ రాజయ్య గారు, అమ్మగారు వచ్చారండి. వచ్చి అప్పుడు మా బావగారు కూడా వచ్చారండి. మరి వచ్చి ఆ మినువులన్నీ కూడా చర్చిలో వేసుకోండి అమ్మా అని చెప్పి వారే, మా బావగారు, సల్మాన్ రాజయ్య గారు, అమ్మగారు కూడా ఎంతగానో తోడుగా ఉండి మరి ఆ మినువులు ఆ చర్చిలో వేసుకున్నామండి. ఆ సామానం అయితే ఎదురుగా ఎస్తేరమ్మ ఉండేవాళ్ళండి. అప్పుడు ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ ఇల్లు. మరి ఆ ఇంట్లో వసట్లో సామానం పెట్టుకుని ఆ వర్షంలో అట్లానే ఉండామండి. మరి దేవుడు అటువంటి స్థితిలోంచి మమ్మల్ని ఎంతగానో లేవనెత్తాడండి. ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, మీ అందరి ప్రార్థనేనండి. మరి తర్వాత గృహం స్టార్ట్ చేసామండి. గృహం స్టార్ట్ చేసిన తర్వాత మరి లోన్ అప్లై చేసామండి. లోన్ అప్లై చేసానని చెప్పి వస్తుందని చెప్పి మేము ముందే స్టార్ట్ చేసేసామండి. మరి ఏం అడ్డంకులు వచ్చినాయి కానీ 1 సంవత్సరం పాటు అసలు అట్లా స్తంభాలే భీముల కోసం ఆపేసామండి. మరి తర్వాత ఆత్మీయతలను తీసుకొచ్చి మరి ఈ స్థలంలో మరి ప్రార్థన చేయించామండి. ప్రార్థన చేయించిన వెంటనే మరి ఫాస్ట్గా అసలు స్లాబ్ వేసేసి 5 నెలల్లోనే మేము ఇల్లు కట్టేసుకుని గృహంలో కూడా గృహకూటం ప్రవేశం కూడా చేసామండి. మరి దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడండి. ఇదంతా ఆత్మీయతలను ప్రార్థన, మీ అందరి ప్రార్థన వల్లేనండి. మరి నా చదువు విషయంలో కానీ మరి తర్వాత అయితే మరి ఫస్ట్ మా అక్క వివాహం చేసి మేము గృహం కట్టుకుందాం అనుకున్నామండి. కానీ అయితే వివాహం చేద్దామని వివాహ సంబంధాలు మరి చూస్తున్నప్పుడు మరొక సంబంధం వచ్చి మళ్ళీ ఆగిందని చెప్పి మరి మేము గృహం మొదలుపెట్టామండి. గృహం మొదలు పెడితే మరి దేవుడు గొప్పగా మా అక్కకు వివాహం జరిపించాడండి. మా గృహాన్ని కూడా శుభ్రం కట్టించాడండి. మరి నా చదువు విషయంలో కూడా నేను బీటెక్ చేశానండి. మరి రూపాయి కూడా కట్టకుండా దేవుడు నాకు ఫ్రీ సీట్ ఇచ్చి మంచి చదువు చదివించాడండి. ఇదంతా ఆత్మీయతల ప్రార్థన, మీ అందరి ప్రార్థన అండి. మరి ఈ గొప్ప కార్యములు, ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యాలు నా పట్ల, నా తల్లిదండ్రుల పట్ల, నా సహోదరి పట్ల చేశాడండి. మరి దేవుని స్తోత్రం అండి. మరి కూటానికి కూడా ధన సహాయం దేవుడే ఇచ్చాడండి. అసలు ధన సహాయం స్టార్టింగ్లో లేదండి. నేను ఎంతో భయపడ్డానండి. ప్రభువా, కూటానికి ధన సహాయం అందాలి ప్రభువా, ప్రతి ఒక్కటి ఎటువంటి కీళ్ళు లేకుండా ప్రభు కూటం ఘనంగా జరగాలని నేను అనుకున్నానండి. మరి దేవుడు ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నాడండి. ఇదంతా ఆత్మీయతలను ప్రార్థన, మా అమ్మగారయ్య గారి ప్రార్థన, మా సంఘం ప్రార్థన, మీ అందరి సేవకుల ప్రార్థన, మా బంధువుల స్నేహితుల ప్రార్థన అండి. మాదంటూ ఏం లేదండి. మరి గంట ప్రార్థన నా తల్లిగారు, నా తండ్రి గారు, నేను చేసినప్పుడు దేవుడు ఎంతగానో తోడుగున్నాడండి. గంట ప్రార్థనలు కూడా ఉపవాసాలతో కూడా శక్తి బలం ఆరోగ్యం ఇచ్చాడండి. మరి నేనటి కాలమంది మరి వేటపోతు కోసం నేను మా తండ్రి గారు వెళ్ళామండి. క్షేమంగా వస్తే ప్రభువా సాక్ష్యం చెప్పుకుంటాను కూటంలో అనుకున్నానండి. మరి దేవుని స్తోత్రం, దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడండి. ఆ బండి ప్రయాణంలో కూడా దేవుడు ఎంతగానో తోడుగున్నాడండి.
మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మా అక్కోళ్ళు, బావోళ్ళు, మా మామయ్యలు, బా బాపలు అందరూ కూడా వస్తే నేను ప్రభువా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి దేవుని స్తోత్రం, దేవుడు అందరినీ క్షేమంగా తీసుకొచ్చాడండి. మరి మా అక్క అయితే నేను రాలేనేమో అని అందండి. ప్రభువా మరి మా అక్క కూడా రావాలి ప్రభా, పిల్లలు కూడా రావాలి ప్రభా, నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నానండి, సాక్ష్యం చెప్తాను ప్రభువా అనుకున్నానండి. మరి దేవుని స్తోత్రం, దేవుడు ఆ బిడ్డను కూడా కలిపాడండి. ఇదంతా ఆత్మీయతల ప్రార్థన, మా అమ్మగారయ్య గారి ప్రార్థన, సేవకుల ప్రార్థన, మీ అందరి ప్రార్థనేనండి. మాదంటూ అసలు ఏం లేదండి. మరి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మరి ఆ తండ్రి గారికి ఎంత అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా కానీ తండ్రి గారు లిఫ్ట్ చేసి ఏంటయ్యా ఎలా ఉన్నారయ్యా బాగున్నారని ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటారండి. మరి ఇంత గొప్ప ఆత్మీయతలను ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నానండి. అసలు లోకంలో అయితే లేరండి, నేను చూస్తున్నాను. కానీ తండ్రి గారు తల్లి గారు అయితే ఎంతగానో నిదానంగా మాట్లాడి అట్లా కాదే ఇట్లా చేసుకో అని చెప్పి ఎప్పుడు కూడా నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా చెప్తారండి. మరి మా అమ్మగారు కూడా అయ్యగారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారండి. మన సేవకులు కూడా అయ్యా ఎలా ఉన్నాయో బాగున్నాయని ఎప్పుడు కూడా ఎంతగానో ప్రోత్సహిస్తారండి. మరి మన సహవాసం అంత గొప్ప సహవాసం అండి. ఆనాడు ఇజ్రాయెల్ నానాజీఎం గారు, కమలమ్మ గారికి దేవుడు ఇచ్చిన గొప్ప సహవాసం అండి. దేవుని స్తోత్రం అండి. మరి ఇటువంటి ఆత్మీయతలతో ఇటువంటి సంఘాన్ని, ఇటువంటి సహవాసాన్ని ఇచ్చినందుకు నేను ఎంతగానో గొప్పగా దేవుని స్తుతిస్తున్నానండి. నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఎంతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి ఇదేనండి నా సాక్ష్యం. నా గురించి, నా జాబ్ గురించి, ఒక మంచి జాబ్ సెటిల్ అవ్వాలని, చేస్తున్న జాబ్లో ప్రమోషన్ రావాలని, మరి నా గృహం గురించి, నా తల్లిదండ్రుల గురించి, నా సహోదరి కుటుంబం గురించి, మా బంధువులు మిత్రులందరి గురించి ప్రార్థన చేయండి. మరి కొంచెం అప్పులు ఉన్నాయండి, అప్పులు కూడా తీరిపోవాలని ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు హృదయం. దేవుని స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి, మరి ఇక్కడ ఉన్న సేవకులకు, సేవకురాలకు, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు చిన్నప్పటి కూడా మరి యేసుప్రభు వారు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎక్కువ కూడా మరి మా మేనత్త గారు కూతురు నేను కూడా అంతగా మా ఊళ్ళో ముచ్చరగుంటలో మరి అక్కడ గొల్లగూడనండి, మరి నా గ్రామం పుట్టిల్లు అక్కడ చింతలమూడు అని అక్కడ లోన ఉండేదండి చర్చి. ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం అండి. నేను అప్పుడు ఎంత అంటే 2వ క్లాస్ చదువుతున్నానండి. అంత చిన్నపిల్ల అప్పుడైనా నుంచి వెళ్ళేదాన్ని అండి. ఆవిడైతే భార్య భర్తను వదిలిపెట్టేసి వెళ్ళేదండి. వాళ్ళు అనేవాడు మా మేనత్తళ్ళు, దీనికి మొగుడు విడిచిపెట్టేసి వెళ్తున్నాడు, మొగుడు కోసం ప్రార్థన చేసుకుంటా వెళ్తుంది, నువ్వు దేనికి వెళ్తున్నావే అనేవాళ్ళు. అంటే నన్ను ఏమో బాపా నాకు దేవుడు అంటే ఇష్టం, నేను బాగా వెళ్తాను, నేను కూడా వెళ్ళేదాన్ని అండి. మరి తిన్నప్పటి నుంచి కూడా మరి యేసుప్రభు వారు నాకు అది ఎంతో ఇష్టం అండి. యేసుప్రభు వారు అంటే నాకు ప్రార్థనేనండి, ఎక్కువగా ప్రార్థన చేసుకునేదాన్ని అండి. మరి వివాహం అయితే అనిల్ వివాహం జరిగింది, కానీ నాకు ఎప్పుడు కూడా మదిలో నాకు యేసయ్య అని ఉంటాడండి. మరి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి నేను చానాలు మరి కొన్నాళ్ళు కూడా మరి భర్త మరి మామయ్య అత్తమామలు ఉండటం వల్లనే నేను కొన్నాళ్ళు చర్చికి వెళ్ళలేదండి. తర్వాత నాకు ఇక్కడ మరి ఎమ్మెన్యేనర్ గారు, జ్యోతమ్మ గారు చేసే ప్రార్థనలో డ్రమ్ము మాత వినపడేదండి. వినపడి నేను ఎప్పుడప్పుడు మనసులో అనుకునేదాన్ని, ప్రభువా మరి నాకు అనిల్ వివాహం చేసావు, నేను మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళాలయ్యా, నన్ను ఎట్లా చేస్తావు నువ్వు, నన్ను ఎట్లా కూడా ప్రార్థనలోకి నడిపించయ్యా అని నేను మనసులో అనుకుంటా ఉండి ఏదో పని చేసుకుంటూ ఉండేదాన్ని అండి ఇక్కడ. మరి తర్వాత యేసుప్రభు మరి నన్ను నా ప్రార్థన ఆలకించి మరి నా భర్త గారిని మా మావయ్య గారిని అడిగినప్పుడు మావయ్య గారు అయితే ఒప్పుకోలేదండి. భర్త గారు అయితే నీ ఇష్టం అన్నాడండి. అప్పుడు మరి తండ్రి గారు మరి ఎమ్మెన్యేల గారు, జ్యోతమ్మ గారు ప్రార్థనలకు మరి వెళ్ళానండి. అప్పుడు అక్కడ చిన్న చర్చి అండి, అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసేవాళ్ళు అండి. నాకు కూడా ప్రార్థన అంటే ఇష్టమయ్యా, అంటే మీ ఆడపడుచు కూడా ఎక్కువగా ప్రార్థనకే వచ్చేదమ్మా అని అనేవాళ్ళు అండి ఎమ్మెన్యేల గారు, జ్యోతమ్మ గారు. మరి అట్లాగే నేను ప్రార్థనకు నడుస్తుండగా మరి చాలా నేను పరిచయం చేస్తుండగా, అమ్మ నిన్ను ఎక్కువ దీవిస్తాడు, ఎక్కువ పరిచయం చెయ్యి, నిన్ను దేవుడు ఎంతగానో దీవిస్తాడు, అన్ని జనులను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదన్నారండి. అట్లాగే మరి ఆత్మీయతల తండ్రి ఆ రోజుల్లో మరి జ్యోతమ్మ గారు, ఎమ్మెన్యేల గారండి నాకు తెలిసినంతవరకు. మరి తర్వాత మరి ఎమ్మెన్యేల గారు, జ్యోతమ్మ మరి కేంద్ర స్థానానికి మరి తర్వాత నడిచానండి. నాకు తర్వాత ముందు పాప అండి, తర్వాత బాబు అండి, తర్వాత మరి భర్త గారు చిన్న గృహం అండి, అది కుక్కలు అటు వెళ్తే అటు దూరేసేయండి. చాలా ఇబ్బంది పడ్డామండి గృహంలో. అయినప్పటికీ ప్రార్థనకి వెళ్తానే ఉండేదాన్ని అండి. ప్రభు అమ్మగారు మరి ఎమ్మెన్యేల గారు, జ్యోతమ్మ గారు అనేవాళ్ళు, అమ్మ నువ్వు బాధపడమాకు, నీకు దేవుడు మంచి గృహం ఇస్తాడు, నువ్వు ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు, దైవ పరిసర చేస్తున్నావు, దేవుడిని విడిచిపెట్టడు అని అనేవాళ్ళు అండి. మరి తండ్రి గారు మరి ఆ రోజుల్లో తండ్రి గారు ప్రార్థనేనండి. మరి తర్వాత ఆ తాటాకింట్లోంచి దాడిలోంచి మళ్ళీ మామూలుగా మట్టి గోడలు కట్టుకునే గృహం ఇచ్చారండి యేసుప్రభు వారు.
ఆ గృహంలో కూడా మరి నాకు బిడ్డనిచ్చినందుకు అప్పటి నుంచి కూడా నేను గృహకోటాలు పెట్టుకుంటాను ఉండేదాన్ని అండి. ఒకరోజు అయితే చిన్న గృహంలో కూర్చునే చెప్పారండి అయ్యగారు. చెప్పినప్పుడు మరి జ్యోతమ్మ గారు చాలా బాధపడి నాకు అయ్యగారు నుంచొని చెప్పాలంటే గృహం కూర్చునే చెప్తున్నారండి. నాకు చాలా బాధేసిందండి. చాలా బాధేసి ఏడ్చాను. అయ్యా నా పరిస్థితి ఇంతేనానంటే, కాదమ్మా నువ్వు బాధపడద్దు, నేను గృహం నీకు యేసుప్రభు వారు మంచి గృహం ఇస్తారు తర్వాత అయినా సరే అని అన్నారండి. మరి మనీళ్ళ గారు మరి ప్రార్థన వల్ల మరి ఆ గృహం కట్టుకోవటం, మరి తర్వాత ఇంకో గృహం కట్టుకుంటాం నుంచుని వాక్యం చెప్పారండి. అప్పుడు మరి మరి మట్టి గోడల గృహం అండి. తర్వాత మళ్ళీ ప్రభా నాకు మంచి గృహం కావాలయ్యా, మరి మట్టి గోడలు పడిపోతున్నాయి ఎటుమటు అట్టు అనుకున్నానండి. మరి తండ్రి గారు తల్లి గారు మరి అక్కడి నుంచి మరి ఎమ్మెన్యే గారు కేంద్ర స్థానం అయ్యగారు అమ్మగారు తెలుసండి. మరి ఆ మట్టి గోడలు ఇంటికాడ నుంచి మళ్ళీ అయ్యగారి దగ్గర పరిచయం చేయటం వల్లనే మరి యేసుప్రభు వారు అందుకైతే నేను సంవత్సరానికి ఒక కూటమి పెట్టుకుంటూ ఉండేదానండి. మరి తండ్రి గారు తల్లి గారు వాక్యం చెప్పుచుండగా ఎన్నిచుండగా మరి నేను 3 నెలలకోసారి కూటమి పెట్టుకుంటే దేవుడు మంచి మంచి గృహాలు ఇస్తారు, మంచి మంచి ఆశీర్వాదం పొందుతారు అని చెప్పేవాళ్ళు అండి. మరి గ్రామానికి వచ్చినప్పుడల్లా మరి కోటాల్లో నుండి తండ్రి గారు మరి తల్లి గారు చెప్పే వాక్యాలు బట్టి నా మదిలో ఉంచుకుని నేను అప్పుడు ఇమ్మానుయేల్ గారిని అయ్యా నాకు కూడా నేను కూడా 3 నెలలకోసారి కూటమి పెట్టుకోవాలని గౌతమ్ గారికి చెప్పినప్పుడు మరి ఆ గృహంలో పెట్టుకున్న కాడి నుంచి మరి మంచి గృహం ఈ గృహం ఇచ్చారండి దేవుడు. మరి 2 బిడ్డలను ఇచ్చాడండి. నా పైరు పొలాల విషయంలో కూడా మరి చెండు పువ్వు అంటూ కొంటానంటావా, నేను మా మావయ్య వాళ్ళు ఏమేమి లేదు అందరికి పొలాలు ఉండి ఏసయ్య అని మేకలు అంతకితం గేద మేకలు ఉండేయండి. ప్రభా నేను చెండు పువ్వు అన్నా కొనుక్కోవాలయ్యా అని నేను ప్రార్థన చేసుకునేదాన్ని అండి. అట్లాగే మరి చెండు పువ్వు కాదండి, వాళ్ళ కుండ పొలం కొనుక్కుంటే అవకాశం యేసుప్రభు ఇచ్చారండి నాకు. వాళ్ళు ఒకటంటూ లేకుండా మరి ఏనాడు కూడా ఇవాళ నా వివాహం అయిన కానించి ఏనాడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళింది లేదండి. మరి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నారని సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు మరి యేసుప్రభు నన్ను కానీ నా భర్తను కానీ మధ్యలో గృహం కట్టిన విషయంలో కొన్నాళ్ళు ఆయనకి చాలా బలహీనత వచ్చిందండి. వచ్చినప్పుడు చాలా నేనా నిందులు వేసినా కానీ దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదండి. మరి యేసుప్రభు ఆ భర్తకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారండి. ఇవాళ ఒక బిళ్ళ వేసుకున్నా వేసుకోకపోయినా ఆ బిళ్ళ కూడా వేసుకోవట్లేదండి, మంచి ఆరోగ్యం ఇస్తున్నారండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు యేసుప్రభు మాకు ఎంతగానో తోడుగా ఉంటున్నాడండి. నా పైరు పొలాల విషయాల్లో పాడి పశువుల విషయంలో కానీ మరి మా బిడ్డకి వివాహం విషయంలో బిడ్డ కుటుంబాన్ని కూడా దేవుడు అంతగానో కాచి కాపాడానండి. నా అత్త మామూల విషయంలో కానీ నా ఇరుగు పొరుగు వారి తోడుకోళ్ళ విషయంలో కూడా దేవుడు నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటానండి. అట్లాగే మరి వాళ్ళందరినీ కూడా క్షేమంగా ఉంచారండి. నా అన్నదమ్ములు అక్క చెల్లెలను కూడా దేవుడు క్షేమంగా ఉంచాడండి. ఇంకా నా బిడ్డకు మంచి జాబులో ఉండి మరి ఆ బిడ్డకు కూడా వివాహం చేయాలని ఆశపడుతున్నానండి. మరి తల్లి గారు తండ్రి గారు మరి పైన 2 రేకులు వేసుకోవాలని ఆశపడుతున్నాను. కోటానికి ఇబ్బందిగా ఉందని మరి ఆ గృహం పైన కూడా కట్టుకోవాలని 2 గదులు మరి బిడ్డకి మంచి జాబులు సరిపడాలని తల్లిగారు తండ్రి గారు సేవకురాలు విశ్వాసులు అందరూ ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను. ఇది నా చిన్న సాక్ష్యం అండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. జ్యోతమ్మ గారు సాల్మన్ గారు కూడా చెప్తారు. దేవుని స్తోత్రము. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందలండి. పెద్దనాన్న గారికి పెద్దమ్మ గారికి నా వందలండి. మొట్టమొదట మరి పెద్దనాన్నగారు పెద్దమ్మ గారు ఈ ఊరిలోకి వచ్చి మరి ఇక్కడ ప్రార్థనలు మరి ఫస్ట్గా స్థాపించినటువంటి వారండి. అటు విధంగానే మరి ఆ తర్వాత మరి మేము అక్కడ చర్చి కట్టామంటే పెద్దనాన్నగారి ద్వారానేనండి. దేవుని స్తోత్రం అండి. అప్పుడు పాకండి అది మా గొడ్డల సావిడి, దాన్నే చర్చిగా నడుపుకున్నాము. మరి నాన్నగారు మరి అప్పుడు మా కొరకు చాలా ప్రార్థన చేశారండి. ఆ విధంగా మరి యేసు ప్రభు వారు నాన్న పెద్దనాన్నగారి ద్వారా మరి అక్కడ కోటలు కూడా నాన్నగారు జరిపించారండి. అప్పుడు మరి ఆ రోజుల్లోనూ రత్నకుమారి వచ్చిందండి. మరి ఇక్కడ ఎవరికి కూడా మరి ప్రభు అంటే ప్రార్థన అంటే ఇష్టం లేదు, కానీ రత్నకుమారి ఒక్కతే వేరే మరి ప్రార్థనకు వస్తూ ఉండేదండి. చాలా చిన్న ఇల్లు, మరి ఆ గోడలు పడిపోతాయేమో అనుకున్నామండి. అంత భయవేసి కూర్చున్నాం సేపు కూడాను. అంత చాలా చిన్న గుడిసె అండి అది. మరి అప్పటి నుండి కూడా మరి ఆ బిడ్డ మరి విశ్వాసంతో ఉంది. వాళ్ళ ఆయన గారు ప్రార్థనకు అయితే వచ్చేవాళ్ళు కాదు, కానీ మరి ఆయనకు విశ్వాసం ఉండబట్టి ఆమె ప్రార్థనకు వచ్చేదండి. మరి అందరూ ఏమన్నా ఆయన మట్టికి ప్రార్థనకి వెళ్ళమంటే వచ్చేదండి. ఆమె ప్రార్థనకు వచ్చిన తర్వాతే మరి ముందు ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత కొన్ని సమస్యలు వచ్చింది. మళ్ళీ అప్పటి నుంచి కూడా మళ్ళీ ప్రార్థన చేసుకుంటే మళ్ళీ మగపిల్లడు పుట్టాడండి. మరి దేవుని స్తోత్రము. మరి ఇవన్నీ కూడా మరి పెద్దనాన్నగారు ఆనాడు అసలు మా కోసం చాలా బాగా ప్రార్థన చేశారండి. మరి ఆ తర్వాత మరి మన మధ్యనటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఆ తర్వాత మళ్ళీ పెద్ద ఇంటికి ప్లాన్ వేసారండి.
మరి అక్కడి నుండి కూడా మరి యేసుప్రభు వారి ఇంట్లో అన్ని జయాలు జరుగుతున్నాయండి. ఇంటి ప్లాన్ వరకు కూడా మరి ఎటువంటి అభ్యంతరం లేకుండా వీళ్ళు ఎంతో చక్కగా జయంగా ఉంటున్నారండి ఇంట్లో కూడాను. మరి ఈ ఇంట్లో చాలామంది ఇళ్ళు రిపేర్ చేసుకున్నారండి, మళ్ళీని వేరేగా వేసుకున్నటువంటి ఇళ్ళు. కానీ నాన్నగారు వేసినటువంటి ఎక్కడ ముచ్చలగుంటలు చాలా వేశారు. వేసినటువంటి ఏ ప్లాన్ కూడా అన్ని ప్లాన్లు సక్సెస్ అయినాయండి. మరి ఏవి కూడా ఇది బాగోలేదు అది బాగోలేదు అనకుండా అన్నీ కూడా మరి యేసు ప్రభు నాన్నగారి ద్వారా మరి అన్ని మంచి ప్లాన్లు వేయించారండి. దేవుని స్తోత్రం అండి. అట్లాగే వీళ్ళు కూడా అట్లాగేనండి, దేవుని స్తోత్రము. మరి ఇంట్లో వీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. మరి పిల్లోడు పుట్ట క్రితం చాలా ఏడ్చేది, యేసుప్రభు వారు పిల్లోడిని కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం అండి. మరి ఇవన్నీ కూడా మరి అప్పుడు పెద్దగారి దీవెనలు అండి, మరి ఇప్పుడు ఆత్మీయత దీవెనలు మరి ప్రార్థన ద్వారా అండి. దేవుని స్తోత్రం అండి. మరి నాన్నగారు అమ్మగారు మరి ఇన్నిసార్లు మనకు ముచ్చటగుంట వచ్చి మనందరినీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘమును బలపరచడానికి మరి అయ్యగారు అన్నిసార్లుగా వస్తున్నందుకు మరి చెప్పాలని చాలా ధన్యవాదాలండి. మరి కృతజ్ఞతలండి, మరి స్తుతులండి అయ్యగారికి. మరి ఇన్నిసార్లుగా వచ్చి మరి బలపరచడానికి మరి దేవునికి స్తోత్రం అండి. ఇది మాకు ఇచ్చిన అవకాశం అండి. ఇది యేసు ప్రభువారు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచడానికి, మా విశ్వాసం నింపడానికి మరి మాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకే దేవునికి స్తోత్రములండి. అయ్యగారికి అమ్మగారికి నా వందాలండి. మరి వాళ్ళు ఇన్నిసార్లుగా రావటం నాకైతే చాలా సంతోషం అండి. మరి వారి ప్రార్థనల ద్వారా, వారి దీవెనల ద్వారా, మరి సావుకులండి ప్రార్థనల ద్వారా అసలు 2024 సంవత్సరంలో అసలు నాకు చాలా బలహీనతలు వచ్చినాయండి. మరి యేసు ప్రభువారు మొన్న జనవరిలో పూర్తి ఉపవాసాలు నాకు చిన్న దర్శనం వచ్చిందండి. నేను విజయవాడ శాలిమరాజు పేరు హాల్ చర్చిలో నేను సాక్ష్యం చెప్తున్నానండి. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా, క్రీస్తు సహవాస ప్రార్థన ద్వారా దేవుడు సంవత్సరం అంతా కాచి భద్రపరిచాడని చెప్తున్నానండి నేను. దేవుని స్తోత్రం అండి. మరి సంవత్సరం మొదట్లోనే సంవత్సరాంతం వరకు కూడా నన్ను దేవుడు దీవించుతారని మరి నాకు ఇచ్చిన వాగ్దానం దేవుని ఇంకా చాలా వచ్చినాయండి. దేవుని స్తోత్రం అండి. మరి అయ్యగారు కూడా నాతో మాట్లాడారు అప్పుడు దర్శనాల్లో. మరి అన్నీ కూడా మరి ఎఫెసీలు 5:2 కూడా పరిమళ వాసనగా ఉంటకు ఏర్పరచుకున్నానని మరి అది కూడా అదొక వాక్యం కూడా వచ్చిందండి. దేవుని స్తోత్రము. మరి ఇవన్నీ సంఘం కొరకు నేను బాగా ప్రార్థన చేసుకున్నానండి. మరి యేసుప్రభు వారి సంఘం కొరకు, నా కొరకు ఇచ్చినటువంటి వాక్యముల కొరకే మరి నాకైతే నేను ఎప్పుడు కూడా యెరూషలేము దేవాలయము, షిలోహు దేవాలయం అని ప్రార్థన చేసుకుంటానండి నేను. మరి ప్రభువా నేను వచ్చి నా బాధని చెప్పుకున్నాను. మళ్ళీ ఇవన్నీ సంవత్సరాంతంలో మళ్ళీ ఈ కోటాల్లోనే నేను కొన్ని విషయాలు రాసుకున్నానండి. ఈ కార్యాలను జరిగితే మళ్ళీ కోటాలను సాక్షి చెప్తాను అనుకున్నానండి. దేవుని స్తోత్రము. అంటే నేను చెప్తానంటే చాలా గొప్ప సంఘాలు ఉండొచ్చు, కానీ ఇంత ఆత్మీయంగా మనలో కలిసిపోయి మనతోటి మన బాధలు అన్నీ తెలుసుకొని వారి కొరకు మన కొరకు వారు ఇంత దగ్గరగా మనం ఉండి ప్రార్థన చేసుకుంటున్నామంటే ఇంత గొప్ప సహవాసం దేవుడు మనకి ఎంతో ఇచ్చాడండి. దేవుని స్తోత్రం అండి. అసలు అమ్మగారు అయ్యగారు చాలా మరి మంచివాళ్ళండి. మన పేర్లన్నీ తెలుసు, మన పరిస్థితులన్నీ తెలుసు, మన ఉద్దేశాలు తెలుసు, మన యొక్క స్థితిగతులు తెలుసు, మన మనసులో ఉన్నటువంటి మన ప్రవర్తన ఉన్నటువంటి ఉద్దేశాలు అన్నీ తెలుసండి. నాన్నగారికి అంత జ్ఞానం ఇచ్చారండి యేసు ప్రభు. దేవుని స్తోత్రం అండి. నాకైతే దావీదు మహారాజు గారే గుర్తు వస్తుంటారండి నాకు అయ్యగారిని చూస్తే. దేవుని స్తోత్రం అండి. కాబట్టి నాకు ఇంత మంచి తల్లిదండ్రులను, ఇంత మంచి సహవాసమును మరి ఇన్నిసార్లుగా వచ్చి మా సంఘాన్ని బలపరచడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కొరకు మరి దేవుని స్తోత్రములండి. దేవుని స్తోత్రము. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయులకు నా వందనండి. మరి అందరి ప్రార్థన ద్వారా, క్రీస్తు సహవాస ప్రార్థన ద్వారా, తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా మరి నాకు దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం అండి. నా ఆరోగ్యం కొరకు, నా సేవ కొరకు మా మనవడండి ఇమ్మానుయేలు పేరు, మా మనవడి కొరకు కూడా బాగా ప్రార్థన చేయండి. ఏమీ తెలియదు నా పిల్లోడికి. మరి మాటలు కూడా 4వ సంవత్సరం వరకు కూడా మాటలు రాలేదండి. ఎందుకంటే చదువు లేట్ అయిపోయింది. ఇప్పుడు 1వ క్లాస్ చదువుతున్నాడండి. 8వ సంవత్సరం అండి ఇది. బాగా చదువుకోవాలని బాగా ప్రార్థన చేయండి అండి. దేవుని స్తోత్రం అండి. నా కొరకు, నా సేవ కొరకు ప్రార్థన చేస్తారు, మనం చేసుకున్నాండి. ఆత్మీయతకు నా వందాలండి. పెద్దమ్మ గారికి, పెద్దనాన్న గారికి మరీ నా వందాలండి. దేవుని స్తోత్రం.